గాల్లో తేలించి ఈ గులాబ్ జామున్స్ మీరు తిన్నారా? అయినా తినకుండా ఎందుకుంటారులే. మన ట్రెడిషనల్ స్వీట్ అయిపోయింది కదా! దీని టేస్ట్‌కి, టెక్స్చర్‌కి ఎవ్వరైనా ఫ్యాన్ అయిపోవాల్సిందే. ముందైతే గిన్నెలో ఇన్‌స్టాంట్ గులాబ్ జామున్ పౌడర్ 3 కప్స్ వేసుకొని, కొంచెం పాలు, వాటర్ పోసుకుంటూ సాఫ్ట్ డఫ్‌లాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. అదే క్వాంటిటీకి సరిపోను 3½ నుంచి 4 కప్స్ షుగరు అండ్ అదే క్వాంటిటీలో వాటర్ పోసుకొని, ఒక స్పూన్ యాలకుల పౌడర్ వేసి చక్కగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి అది పాకం వచ్చే లోపు చక్కగా చేతులతో ఒత్తుకుంటూ రౌండ్‌గా పగుళ్ళు రాకుండా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పాకం వస్తది. మూత పెట్టి పక్కనుంచి చక్కగా ఆయిల్ కాగాక ఈ ఉండల్ని దానిలో వేసి ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకి తీసేసి ఆల్రెడీ మనం పాకం కూడా పట్టేసుకొని ఉన్నాం కదా! ఆ పాకంలో ఈ ఉండలన్నీ వేసి లాస్ట్‌లో అడిషనల్‌గా మీకు నచ్చితే క్యాష్యూస్ వేసుకొని ఇంకొక 3 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోయింది మరి.